ఇప్పుడు సంజీవదేవ్ జీవనయానంలోని రెండవ భాగాన్ని పరామర్శిద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. సంజీవదేవ్ తుమ్మపూడికి తిరిగి వచ్చి 2 ఏళ్లయింది. దూరపు ప్రయాణాలు లేవు. వివిధ భావవాహినుల్ని అధ్యయనం చేస్తూ తనలో తాను జీవించసాగాడు. అసిత్ కుమార్ హల్దార్ తరచుగా జవాబులు రాస్తూ సంజీవదేవ్లోని రసజగత్తును, స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తున్నాడు. అది భావకవిత్వ యుగం. అప్పటి వరకు సంజీవదేవ్కు తెలుగు సాహిత్యంతోనూ తెలుగు సాహితీ ప్రియులతోనూ పరిచయం లేదు. మాసపత్రికల్లో తల్లావచ్చిల, దేవులపల్లి, రాయప్రోలు, కాటూరు వంటి కవుల పేర్లు తరచుగా కనిపించేవి. బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు సాహిత్యాలను అంతవరకు చదివి ఉన్న సంజీవదేవ్కు మాతృభాషా పఠనం తల్లి ఒడిలో తలదాచుకున్నంత హాయిని అందించింది. తల్లవజ్జల వారు తుమ్మపూడికి వచ్చి సంజీవదేవును చూచి తెలుగులో కూడా కృషి చేయమని సలహా ఇచ్చారు. సంజీవదేవుపై దిలీప్ కుమార్ రాయ్ రచించినటువంటి అనామీ ఎంతో ప్రభావాన్ని చూపింది. అందులో దిలీప్ కుమార్ రాయ్ రచించినటువంటి బెంగాలీ, ఆంగ్ల కవితలు, అనువాద కవితలే గాక తనకు శ్రీ అరబిందో, రవీంద్రనాథ్, శరత్చంద్ర, బెర్ట్రాండ్ రసెల్, జార్జ్ రసెల్, రోమారోలా, కృష్ణ ప్రేమ అనబడే రోనాల్డ్ నిక్సన్, లారెన్స్, డికెన్సన్, హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ వంటి మహామహులు రాసిన మనోవైజ్ఞానికమైనటువంటి లేఖలు కూడా అందులో ఎన్నో ఉన్నాయి. సంజీవదేవ్ నడిపిన వేలాది మనోజ్ఞమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు పునాది ఇక్కడే. హరీంద్రుని ఓ కవిత ఇలా ఆంగ్లంలో సాగుతుంది. A crystal wall is built around the spirit's tall enchanted tower, wherein shall enter no bird's sound, nor even the perfume of a flower. తరువాత కాలంలో భౌతికాయపు ముక్తి కోసం క్రిస్టల్ వాల్ని జీవితం ఎలా బద్దలు కొట్టిస్తాడో చూడండి. He ultimately triumphs in breaking the crystal wall he built and transcends the barriers of his physical body and eternally liberates himself. శివశంకర శాస్త్రి గారు ఆయన సృజించిన గేయ నాటిక పద్మావతి చరణ చక్రవర్తి పుస్తకం వ్రాత ప్రతిని పంపించారు. అటువంటి కవితా శిల్పాన్ని తాను కూడా సృజించగలిగితే ఆనందం అనుకున్నాడు. ఎందువల్లనో సంజీవదేవ్కు కల్పనా సాహిత్య సృజన కంటే వ్యాసరచనపై మక్కువ ఎక్కువ. కవి కంటే తాను విమర్శకుడినయ్యే అవకాశమే అధికమని అనుకునేవాడు. అలాగే చిత్రాస్వాదన తప్ప చిత్రలేఖనం ప్రారంభించలేదు. మానవ మూర్తుల చిత్రాల కంటే ప్రకృతి చిత్రణ మనస్సుకు బాగా ఆకట్టుకునే అంశమైంది. చిత్రకళలో బెంగాల్ సంప్రదాయానికి, బొంబాయి సంప్రదాయానికి ఎంతో తేడా ఉందని అనుకునేవాడు. బెంగాల్ సంప్రదాయం మార్దవానికి, బొంబాయి సంప్రదాయం బలియతకు ప్రతీకలుగా కనిపించేవి. అంతకు పూర్వం వివాహం చేసుకోరాదన్న నిర్ణయానికి వచ్చిన సంజీవదేవ్లో మార్పు వచ్చింది. నారీ రూపం, నారీ వాక్కులు, నారీ సాన్నిధ్యం ఆనందదాయకంగా తట్టసాగాయి. చిత్రమేమంటే సంజీవదేవ్ రసహృదయం హిమాలయ సౌందర్యానికి ఎంతగా మురిసిపోతుందో చీకటి పడుతున్న తరుణంలో బెజవాడ కొండలను చూసి అంతగానే చెలించిపోయింది. తుమ్మపూడి వారి అల్లుడు వాసిరెడ్డి వీరభద్రయ్య గారు మంచి గాయకులు, ద్వారం వారి శిష్యులు, వయలిన్ వాయించటంలో నేర్పరి. వీరి వద్ద సంజీవదేవ్ సాధన పిల్లారి గీతాల వద్దే ఆగిపోయింది. ఎందువలనో చూస్తున్నప్పటికంటే పాట కచేరీలు వింటున్నప్పుడే సంజీవదేవ్కి ఎక్కువ ఆనందం కలిగింది. ఉత్తర భారతీయ సంస్కృతిలో ఈయనకు ఎంతగా అధికంగా సంబంధం ఉన్నా హిందుస్థానీ సంగీతం కంటే
కర్ణాటక సంగీతం అంటేనే ఎక్కువ ప్రీతి. సంజీవ్ దేవ్ అటు సామాజిక జీవనానికి ఇటు వ్యక్తిగత జీవనానికి ఒక విధమైన సంధి కుదుర్చుకోసాగాడు. అయినా ఆయన ఒక వివాహానికి హాజరు కాగా అక్కడి మేళతాళాలు, మంత్రాలు, ఆ గందరగోళం అంతా కలిసి సంజీవ్ దేవ్ మనస్సులో వివాహం మీద విరక్తిని జనింపజేశాయి. 1943 సెప్టెంబర్ మాసం బెజవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఆంధ్రోత్సవాలు. ఆ వారం రోజులు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారింట ఉండమని సంజీవ్ దేవ్కు ఆహ్వానం. ప్రాక్పశ్చిమ చిత్రకళల విభేదాలు అనే అంశంపై ఒకరోజు సంజీవ్ దేవ్ ప్రసంగించారు. ఆ సభకు విశ్వ అప్పారావు గారు అధ్యక్షులు. శ్రోతల్లో అడవి బాపిరాజు గారు కూడా ఉన్నారు. బాపిరాజులో చిత్రకారుని కంటే సాహిత్యకారుడే అధిక ప్రతిభాన్వితుడు సంజీవ్ దేవ్ దృష్టిలో. కమ్యూనిస్టుల ఆధిపత్యంలో అఖిల భారత్ కిసాన్ మహాసభలు 1944లో బెజవాడలో బ్రహ్మాండంగా జరిగాయి. వాటికి అధ్యక్షత వహించింది బీహార్ రైతు ఉద్యమ నేత స్వామి సహజానంద సరస్వతి. ఈ రైతు మహాసభల వల్ల సంజీవ్ దేవ్కు జరిగిన మహోపకారం మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ త్రిపిటకాచార్యతో పరిచయం ఏర్పడి అది స్నేహానికి దారితీసింది. ప్రిన్సిపాల్ శ్రీనివాసాచార్య గారికి రాహుల్జీకి మధ్య స్నేహం లండన్లో ఏర్పడింది. ఆ మహాసభల రోజుల్లో ఒకనాడు రాహుల్జీని ప్రిన్సిపాల్ గారింటికి విందుకు ఆహ్వానించారు. సంజీవ్ దేవ్ కూడా వారింటనే ఉన్నాడు. రాహుల్జీ రుచుల్ని దాటిన వ్యక్తి. ఏ ప్రాంతపు భోజనం ఆయనకు కొత్తగా తట్టదు. మాంసం కనుక ఉంటే ఏ ప్రాంతపు భోజనమైనా బాగానే ఉంటుంది ఆయనకు. ఆ బౌద్ధ సన్యాసి హిమాలయాల్లోనూ టిబెట్లోనూ పర్యటిస్తూ కూడా మరి మాంసం తినటం, సిగరెట్లు కాల్చడం వంటి వ్యతిరేకతల్ని సమన్వయించుకోలేకపోయారు అని భావించారు సంజీవ్ దేవ్. రాహుల్జీ తుమ్మపూడిలో మా ఇంటి అతిథిగా ఉన్న ఆ వారం రోజులు నా జీవితంలో ఎన్నో దీపికల్ని వెలిగించాడు ఆయన అని చెప్పారు. ఎన్నెన్నో విషయాల గురించి ఎంతో ఆయన వల్ల నేర్చుకున్నాను అంటాడు దేవ్జీ. ఒకరోజు వారిరువురు బయలుదేరి అమరావతి వెళ్ళి అక్కడ శిల్పాలను శిథిలాలను పరిశీలించి కృష్ణానదిలో ఈత వేసి గుంటూరుకు చేరారు. షేక్ నాజర్ బుర్రకథ విన్నారు. తెల్లవారుగానే నాగార్జున కొండకు పయనమై వెళ్ళారు. సంజీవ్ దేవ్లో అప్పుడప్పుడు మిణుకుమనే మర్మవాదపు దీపశిఖలు రాహుల్జీకి నచ్చలేదు. రాహుల్జీ భౌతిక దృక్పథాన్ని సంజీవ్ దేవ్ ఆనందించగలిగాడు, కానీ ఆ దృక్పథాన్ని తనదిగా చేసుకునేందుకు సిద్ధపడలేదు. అసలు భౌతికవాదం అంటే చైతన్యపు స్థూల దశ మాత్రమే, ఆధ్యాత్మికవాదం అంటే భౌతికత్వపు సూక్ష్మ దశ మాత్రమే అంటాడే కానీ సంజీవ్ దేవ్ ఏ వాదానికి అంటిపెట్టుకుని ఉన్నవాడు కాదు. జిడ్డు కృష్ణమూర్తి తత్వం జనబాహుళ్యానికి నచ్చకపోవచ్చు, కానీ సంజీవ్ దేవ్కి అది నచ్చుతుంది. సంజీవ్ దేవ్ రెండవ పర్యాయం హిమాలయాలకు పయనమయ్యాడు 7 ఏళ్ల తర్వాత. గతంలో లక్నో చేరింది శరదృతువులో. ఇది మండుతున్న గ్రీష్మం. హాల్దార్ గారి 3వ అమ్మాయి రోచనకు సంజీవ్ దేవ్కు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె ఇంకొంతకాలం లక్నోలో ఉంటే అది కులాంతర భాషాంతర వివాహానికి దారితీసేది. ఆమె తల్లి దగ్గరకు కలకత్తా వెళ్ళిపోయింది. అయినా సంజీవ్ దేవ్ సులోచనను పెండాడవలసి ఉంటే రోచనతో పెళ్ళెలా పొసుగుతుంది. వెంటనే రమ్మని వ్రాసిన రోరిక్ ఉత్తరాన్ని సంజీవ్ దేవ్ హాల్దార్కు చూపించారు. హాల్దార్ రోరిక్కు బహుమతిగా ఇచ్చినటువంటి బుద్ధుని తల మట్టితో చేసి కాల్చినటువంటిది తీసుకొని కులులోయకు జూన్ మాసాంతంలో ప్రయాణం కట్టాడు. సంజీవ్ దేవ్ గతంలో పర్యటించినటువంటి ప్రాంతం కుమావు ప్రాంతం, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. అది ఈ కులు ప్రాంతం పంజాబ్ సరిహద్దు ప్రాంతం. నికోలస్ రోరిక్ ఒకరోజు ఉదయం తాను కొత్తగా చిత్రించినటువంటి గంగానది మూలం అనే చిత్రాన్ని సంజీవ్ దేవ్కు చూపి, ఇది నీ పెళ్లికి బహుకరించేందుకు సిద్ధంగా ఉంది అన్నారు. కులు ప్రాంతపు జ్యోతిర్మయ గగనాలు రోరిక్
హిమాలయ చిత్రాల్లో గోచరిస్తాయి. ఆంధ్ర కంటే పంజాబ్ కంటే కాంగ్రా లోయల్లోనే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నట్లు కనిపించింది సంజీవ్ దేవుకు. పిల్లలు ఇష్టం వచ్చిన వాళ్ళను పెండ్లాడుతుంటే తల్లిదండ్రులు అంతగా అడ్డుకునేవాళ్ళు కాదు. సంజీవ్ దేవ్ పంజాబ్ రాజధాని లాహోర్ కంటే భారత రాజధాని ఢిల్లీ అంతగా బాగుండలేదనిపించింది. అలాగే నెహ్రూ ఉపన్యాసం కంటే నెహ్రూయే బాగున్నాడనిపించింది. తాజ్మహల్ను చూడగానే ఆశాభంగం కలిగింది. అందుకు కారణం చిన్ననాటి నుండి తమ మనసులో ఒక కల్పనా సౌధాన్ని నిర్మించుకోవటమేనని అనుకున్నారు. మనోజగత్తులని తాజ్మహల్ ముందు ఈ వాస్తవ తాజ్మహల్ వెలవెలపోయింది. నాటి చక్రవర్తులు ఎంత ప్రేమమయులో అంతటి క్రూర హృదయులు అనిపించింది. లయ అనేది జీవితంలో గొప్ప ప్రాణశక్తి. జీవన లయ ఖేదాలను మోదాలలోకి రూపాంతరపరుస్తుంది. లయ శారీరక మానసిక వ్యాపారాలను లాలిత్యాన్ని ప్రసాదిస్తుంది. మతం ప్రపంచ చరిత్రలో మేలు కంటే కీడే ఎక్కువ చేసిందనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చాడు సంజీవ్ దేవ్. తెలుగుదేశంలో ఫలాహారం అంటే ఫలాలు లేని ఆహారమేనని చిరునవ్వులు కుమ్మరిస్తాడు. రోరిక్ మరణంతో తమ జీవితంలో ఎంతో గొప్ప అండ కనుమరుగైనట్లు గ్రహించాడు ఈయన. అధ్యయనం ఆలోచన వృద్ధి కావాలంటే ఏకాంతం ఉపయోగపడినంతగా జనాంతం ఉపయోగపడదని గ్రహిస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. సంజీవ్ దేవుకి ఫోటోగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఒకటి లభించింది. ఎడోక్స్ 35 degrees కెమెరా ఒకటి చేతికి వచ్చింది. బెంగళూరులో విఖ్యాత ఫోటోగ్రాఫర్ డాక్టర్ థామస్తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీలో వాస్తవవాదం ప్రధానమైతే పిక్టోరియల్ ఫోటోగ్రఫీలో కల్పన ప్రధానం. ఏది ఏమైనా ఫోటోగ్రఫీ సాధన ఒక పర్యాయం ప్రాణం మీదకి తేవటంతో అది అక్కడితో ఆగిపోయింది. ఛాయాచిత్ర విశ్లేషకునిగా నిలిపింది. గుంటూరు జిల్లా కలెక్టర్ భగవాన్ దాసు గారితో కలిపి అనేక పోటీలకు జడ్జిగా నిలిపింది. 1950 జూన్లో సంజీవ్ దేవ్ సులోచన గారుల వివాహం జరిగింది. ఆమె రాకతో ఆయన ఒంటరి జీవితం జంట జీవితంగా మారింది. ఆమె ఇంటిలో ప్రవేశించే మొదలు తనలోని ప్రతిభలకు ఏదో నూతన కాంతి అబ్బినట్టు తట్టసాగింది. ఆమె సాన్నిధ్యంలో ఆయన రచనలు గతంలో కంటే వేగంగా రసవంతంగా కొనసాగాయి. కార్యరంగంలో ఒక చురుకుదనం, కావ్యరంగంలో తీయదనం ప్రవేశించాయి. వివాహ విషయంలో చివరకు ఆయన తెలుసుకున్నదేమంటే వివాహ జీవితం, అవివాహిత జీవితం అనేవి 2 దశలు కూడా అసమర్థునికి బాధాకరమే. సమర్థునికి జీవితంలోని ఈ 2 దశలు కూడా సుఖప్రదమేనని. ఇలా తెగిన జ్ఞాపకాలు ఘటనా ప్రధానం అయితే స్మృతి బింబాలు ఆలోచన ప్రధానం. మొదటిది నవల లాంటిదైతే రెండవది వ్యాసకలనం వంటిది. సంజీవ్ దేవ్ స్వీయ చరిత్రలో యథార్థము కల్పన సుతారంగా కలగలిసిపోవడమే కాక అందులో ఆలోచన శిల్పం కూడా చోటు చేసుకుందంటారు ఈయన ఆలోచనల్లో. అందుకే లాజిక్తో మ్యూజిక్ కూడా పోటీ పడుతూ ఉంటుంది. సంజీవ్ దేవ్ ఆంధ్రులకు సాంస్కృతిక స్వీయ చరిత్రను ఆత్మజ్ఞానంతో అందించగలిగారని కొందరు భావిస్తారు. అలాగే ఇటువంటి స్వీయ చరిత్రలు మానసిక వ్యధల్లో ఉన్నవారి కన్నీటిని తుడవటంలో తోడ్పడేది కూడా. సంజీవ్ దేవ్ దృష్టిలో పుస్తకాల్లో చదివే వేదాంతం సజీవ వేదాంతం కాదు. జీవితంలో అనుభూతి చెందే వేదాంతం మాత్రమే సజీవ వేదాంతం. అంతర్వీక్షణ నుండి పొందే వేదాంతమే సజీవ వేదాంతం. బళ్ళారి నుండి నల్లమల అడవుల గుండా రైలు ప్రయాణం ఒక ఆనంద తరంగిత ఘట్టం. ఈ ప్రయాణం తరువాత సంజీవ్ దేవుకు నడక కూడా ఒక నర్తన శిల్పంగా తట్టసాగింది. ఈయన తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి ప్రాకృతిక రసాస్వాదనకే గాని స్వామి దర్శనానికి వెళ్ళినట్లు కాదనిపించింది. శారీరక శ్రమతో పోల్చి
కొందరు చదవడం వ్రాయటాన్ని పనుల్లో లెక్క కట్టరు. సంజీవ్ దేవ్ దృష్టిలో మాత్రం ఆలోచించటం అనేదే పనులన్నింటిలోకి అన్నిటికంటే మించినటువంటి పని. అలాగే మనం అనాగరికులుగా భావించే వాళ్ళల్లో దిగుళ్ళు చింతలు తక్కువగా ఉండి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు అధికం, సాంఘిక స్వాతంత్ర్యం ఎక్కువ. నిజానికి ఇటువంటి గుణాలు ప్రజల్లో ఉన్నప్పుడే అది నిండు నాగరికత అనిపించుకుంటుంది అంటాడు ఈయన. అసిత్ కుమార్ హల్దార్ మానస్ ముఖర్ అనే బెంగాలీ కావ్యాన్ని రసమయంగా మలిచి దాన్ని సంజీవ్ దేవ్కి అంకితం ఇచ్చారు. ఒక బెంగాలీ నుండి గ్రంథాన్ని అంకితం పొందే గొప్ప ఈ ఆంధ్రునికి దక్కింది. ఒక సంవత్సరం మంచి తొలకరే, మళ్ళీ వర్షాలు లేవు. అలా వర్షాలేమితో మెట్టపైర్లు దెబ్బతిన్నాయి. ఒకరోజు ఆగస్టులో మధ్యాహ్నం కుంభవృష్టి, మాగాణి దెబ్బతిన్నది. నిజంగా రైతు జీవితం గాలిలోని దీపమేనని సంజీవుకి బాగా తెలియవచ్చింది. ఇక పిల్లల పెంపకం విషయానికి వస్తే అటు పిల్లల్ని పూర్తిగా భయపెట్టి అదుపగ్నంలో ఉంచే పాత పెంపకపు పద్ధతులకు సంపూర్ణ స్వేచ్ఛనివ్వాలనుకునే నూతన మనోవైజ్ఞానిక పద్ధతులకు మధ్యగా ఓ మార్గాన్ని అవలంబించడం మంచిదంటారు. సంజీవ్ దేవ్ జన్మం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని భావిస్తారు. ఆయనకు ఖండకావ్యం వేణు సంగీతం లాంటిది, మహాకావ్యం వీణా సంగీతం లాంటిది. ఖండకావ్యం సెలయేరు వంటిది, మహాకావ్యం గంగానది వంటిది. ఖండకావ్యం మాలతి పుణ్యం అయితే మహాకావ్యం వటవృక్షం. సంజీవ్ దేవ్కి ఖండకావ్యాలు ఇష్టం. ఈయన దృష్టిలో ఆలోచన లేని సాహిత్యము, అనుభూతి లేని సంగీతము ఉత్తమమైనవి కావు. సకల ప్రాణుల్లోకి మానవుడే గొప్పవాడు అని భావిస్తాడు. మానవునిలో ఒకవైపున ఎంతటి క్రూరత్వం ఉంటుందో మరోవైపు అంతటి కారుణ్యం ఉంటుందని గుర్తు చేస్తాడు ఈయన. స్వేచ్ఛకు మించిన ఆనందం, బంధనకు మించిన బాధ మరొకటి ఉండబోదని సంజీవ్ దేవ్ భావన. ఈ కళా విమర్శకుడు కళామర్మాన్ని ఇలా విప్పి చెప్తారు. జీవితంలో అన్నం తర్వాత సౌందర్యానిదే గొప్ప స్థానం అని. అవి మాటల్లో వ్యక్తమైతే సాహిత్యం, ధ్వనిలో వ్యక్తమైతే సంగీతం, రంగుల్లో వ్యక్తమైతే చిత్రకళ, భంగిమలో అయితే నాట్యం అంటూ ఎంతో సహజ సుందరంగా వెంగడిస్తారు. ఈయన దృష్టిలో ఆనందోపాసిలో ఆలోచనాశక్తి అధికంగా ఉండాలి. కళాహృదయంలో వైజ్ఞానిక దృక్పథం ఎంతో కళ్యాణదాయకం. సంజీవ్ దేవ్ చలం గీతాంజలికి అనుమేళనను అందించారు. గీతాంజలి ఒక అమర ప్రేమికుని తెలుగు సేతలో వెలుగొందితే, కళాప్రేమికుడైన ఒక మహామానవుని అనుమోదపు అనుయోగంలో అది అనుమేళనమై అలరాడింది. మన దేశంలో విద్య అనేది పిల్లలకు ఒక నిబంధన అయింది, ఇష్టం లేని కర్తవ్యంగా కనిపిస్తున్నది. ఒక మధురమైన స్వేచ్ఛామయ వినోదం కాలేదు. పాఠశాల అనేది వాళ్లకు ఆనందదాయక క్రీడానికేతనం అనిపించగా నేర్చుకునే జైలుగా మారింది. విద్యాభ్యాసం, ఆనందం ఈ రెండు ఒకటే అయినప్పుడు విద్యకు మంచి భవిష్యత్తు అంటారు సంజీవ్ దేవ్. పిల్లలు కనపడకుండా పోయినప్పుడు వాళ్ళ మీద కనపరిచేటటువంటి కనికరం వాళ్ళు ఇంటి దగ్గర ఉండగానే కనపరుస్తూ ఉంటే వాళ్ళు ఇల్లు వదిలిపోవడం జరగదు అంటాడు ఈయన. సాహితీ జగత్తులో అనువాదం అనేది విచిత్రమైన కార్యం. అనువాదం అనేది లేకపోతే ఏ భాషలోని ఉత్తమ రచన ఆ భాషలోనూ ఉండిపోవడం ఇతర భాషల వారికి అందుబాటులో ఉండేది కాదు. ఈ అనువాద పద్ధతిని ఎవరు కనిపెట్టారో కానీ ఇదొక మహోపకారం సాహితీ జీవులకు అంటారు సంజీవ్ దేవ్. ధన్యవాదాలు అనేవి చాలా విచిత్రమైనవి అంటూ చిత్రంగా వివరిస్తారు ఆయన. వ్యయ ప్రయాసాలు లేకుండా ఇవ్వతగిన వాటిలో వాటికి మించిన సులువైనవి మరి ఇంకేమీ లేవు. మంచి నీరిస్తే, మంచి మాట చెప్తే, అన్నం పెడితే అన్నింటికీ ధన్యవాదాలే. అందుకే ఈయన ప్రస్తుత యుగాన్ని
ధన్యవాదాలు అని చమత్కరించటం. సంజీవదేవ్ దృష్టిలో ఎస్పెరాంటో అంతర్జాతీయ భాష, పండ్లు పాలు అంతర్జాతీయ ఆహారం. యుద్ధకాలంలో ఆసుపత్రుల మీద బాంబులు వేయకుండా రెడ్ క్రాస్ పతాక కాపాడుతున్నట్లు సాంస్కృతిక కేంద్రాల మీద బాంబులు వేయకుండా ఉండేందుకు రోరిక్ శాంతి పతాక కాపాడాలని కోరుకున్నవాడు. కవిత్వాలు రాస్తూ వ్యాసాలు రాస్తూ కళా సమీక్షకునిగా బాగా పేరు తెచ్చుకుంటున్న సంజీవదేవ్ అకస్మాత్తుగా తెల్లవారేసరికి కళాశ్రేష్టగా రూపాంతరం చెందాడు. లయ గనుక వశంలో ఉంటే ఏ కళనైనా సాధించవచ్చు అంటారు సంజీవదేవ్. సంజీవదేవ్కి కవితలు అల్లటం వచ్చు, ప్రసంగించే కళ తెలుసు, చిత్రించటం వచ్చు. జీవితాన్ని కూడా వాటన్నింటి వలె సుందరమయం చేసుకున్న జీవన శిల్పి సంజీవదేవ్. కొంతకాలం వారి నుండి ఉత్తరం వస్తే దానితో పాటు కార్డు సైజు దృశ్యాలు తాము చిత్రించినవి పెట్టి పంపడం అలవాటు చేసుకున్నారు. సంజీవదేవ్ సాహిత్యంలో లేఖలతో ఒక ప్రత్యేకత. వాటిని పొందిన వారు చాలామంది భద్రంగా ఉంచేవారు. జవాబు వ్రాయకుండా ఉండటం ఆయనకు చేతకాని పనుల్లో ప్రధానమైన పనిగా భావిస్తారు. ఆయన తన ఉత్తరాలు కమనీయంగా రమణీయంగా ఉండేట్లు చూసుకున్నారు. ఒకసారి ఒక మిత్రుడు కాశీ నుండి ఏమి తెమ్మంటారు అని వ్రాస్తే స్నేహం, సౌహార్దం, కరుణ, సానుభూతి, విశ్వప్రేమ, రసదృష్టి వంటివి పట్టుకురమ్మన్నారు ఆ రసైక జీవి మహామానవుడు సంజీవదేవ్. సంజీవదేవ్ భావాలు ఎవరో బూర్జువా భావాలు అని వ్రాస్తే అవి బూజు పట్టనివిగా ఉన్నంత వరకు, మానవ స్వభావానికి హానికరం కానంత వరకు ఇబ్బంది లేదు అని ఆయన ముసిముసిగా నవ్వారు. మరణం పర్యంతం శాంతితో ఆనందంతో తాము జీవిస్తూ ఇతరుల్ని జీవింపజేయటం తమ జీవిత లక్ష్యంగా పేర్కొని ఆ లక్ష్య సాధనలో లేఖలను వాక్యాలుగా మలుచుకున్నారు సంజీవదేవ్. సంజీవదేవ్ పీఠికలకు ఒక ప్రత్యేకత. ఆయన పీఠిక సాహిత్య కన్యకు ఒక మణిహారమైన మెరుస్తుంది. తమాషా ఏమంటే సంజీవదేవ్ ఎంతటి తాత్వికుడో, ఎంతటి ఆలోచనాపరుడో అంతటి చమత్కారి. సంజీవదేవ్ జీవితం మనోహరమైన మలుపులు తిరిగింది, మధురానుభూతులు రేపింది, జ్ఞానకాంతులు వెదజల్లింది, లోకంలో శాంతిని కాంతిని పంచింది, సంస్కృతిమయంగా అమరగానాన్ని వినిపించింది. కనిపించని తీరాల నుండి ఆ సురమ్య సంగీతం సనసన్నగా వినిపిస్తూనే ఉంటుంది. 25/8/1999 సంజీవదేవ్ జీవన సంగీత సభలో కలకలం. కరకమలాల కమాను కదలటం లేదు, గుండె తబలా మోగటం లేదు. అయినా అంతవరకు సంజీవదేవ్ అందించిన సజీవ సంగీతం ఆనందపు పాటగా రసగృహ హృదయాలను మీటుతూనే ఉంటుంది. జీవన శిల్పం మనోహరంగా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. లోకంలో సౌందర్యం నిలిచి ఉన్నంతకాలం సంజీవదేవ్ జ్ఞాపకాలు పదిలమై, మానవత్వం నిలిచినంతకాలం సజీవమే.